ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమేనా? భూదాన్ అక్రమార్కుల నిగ్గు తేల్చాలి. కమ్యూనిస్టుల చరిత్ర యూట్యూబ్ వెబ్ పెయిడ్ బ్యాచ్ కి ఏం తెలుసు? వామపక్షాల పోరాట ఫలితంగానే ఖమ్మంలో కాలనీల ఏర్పాటు. నిర్వాసితులకు తక్షణ సహాయం కింద ₹1,00,000 ప్రకటించాలి. ఇల్లు కోల్పోయిన వారందరికీ న్యాయం చేయాలి. విలేకరుల సమావేశంలో వామపక్ష పార్టీల నేతలు నున్నా నాగేశ్వరరావు, దండే సురేష్, అవునూరి మధు, గూకినేపల్లి వెంకటేశ్వర్లు ఇందిరమ్మ రాజ్యం అంటే కూలీ పనులు చేసుకుంటూ గూడు ఏర్పరచుకున్న నిరుపేదల ఇళ్లను కూల్చి వారిని మెడపట్టి గెంటివేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని పలువురు వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల కూల్చివేత సందర్భంగా ఎటువంటి నోటీసులు లేకుండా వారి సామాన్లు కూరగా వెళ్లకుండా 2,000 మంది పోలీసులను, వందలాది మంది అధికారులను ఏర్పాటు చేసి తెల్లవారుజాము నుంచే కూల్చివేయడం ఇజ్రాయెల్ చేసిన దమనకాండను గుర్తు చేసిందన్నారు. ఖమ్మం నగరంలోని సిపిఐ-ఎం ఖమ్మం జిల్లా కార్యాలయ సుందరయ్య భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆయన సంఘటనపై చెప్పిన వివరాలను పరిశీలిస్తే ఆ భూమిని ప్రభుత్వం బడాబాబులకు కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి అదే స్థలంలో ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టుల చరిత్ర పిల్లకాకులకి ఏం తెలుసు? తెలంగాణ సాయుధ పోరాటం లాంటి, ముదిగొండ భూ పోరాటం వంటి మహత్తర పోరాటాల ద్వారా పేదలకు ఇల్లు, స్థలాలు, భూములు సాధించినటువంటి కమ్యూనిస్టు పార్టీల చరిత్ర యూట్యూబ్ వెబ్ పెయిడ్ బ్యాచ్కు ఏం తెలుస్తుందని వామపక్ష నేతలు మండిపడ్డారు. వామపక్షాల పోరాటాలు లేకుండా, వాళ్లు మరణించకుండా, దెబ్బలు తినకుండా, నిర్బంధించబడకుండా ఖమ్మం నగరంలోని పేదలు నివసించే రామన్నగుట్ట, దానవాయిగూడెం, రామన్నపేట, అగ్రహారం, ధ్వంసాలాపురం, వైఎస్ఆర్ కాలనీ వంటి కాలనీలు ఏర్పడలేదని తెలిపారు. ఇందిరమ్మ పథకం కూడా తమ పోరాటాల వల్లనే వచ్చిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆయా పార్టీల రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు వై విక్రమ్, మేకల శ్రీనివాస్, ఆవుల అశోక్, పాముల మోహన్, రాజు, జి మస్తాన్, శంకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.